అబ్రాం చదివి వినిపిస్తాడు. నూట 19వ కీర్తన అండి, 8వ వచనం నుంచి చదువుకున్నాను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికియున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువక ఉందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఈ వాక్యము అందరం కలిసి చదువుకుందామండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఆమేన్. సమయంలో అందరం కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిద్దాం. ఇక ఎవరు అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు చూడొద్దు. అందరం కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించుకుందాం. మనందరం కూడా మన హృదయం తెచ్చి ప్రభు మనకిచ్చిన స్వరములతో ఆయన మహిమపరచుటకు, కీర్తించుటకు మనం ప్రయత్నం చేద్దాం. స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే తండ్రి, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నాతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దేవా చప్పట్లతో గట్టిగా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం
అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. అందరం చివరిగా నా అతిశయం, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆనందము నీవే, నా అతిశయము నీవే, నా ఆధారము నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన హృదయం తెరిచి స్తుతించదగినవాడు, ఆరాధనకు యోగ్యుడు, మన హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు. ఒకసారి నిండు హృదయంతో ఆయన్ని మనం స్తుతిద్దాం, నిండు మనసుతో ఆయన్ని ఆరాధిద్దాం. ఈ సమయంలో చెప్పబడబో వాక్యం నిమిత్తమై రవి మనల్ని ప్రార్థన నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నా దేవా యేసయ్య, మీ ఘనమైన దివ్యమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామమునకై వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. అయ్యా, ఈ ఆదివారము నా తండ్రి పునరుద్ధాన దినమందు నా తండ్రి, అయ్యా నా తండ్రి 5వ నెలలో మొట్టమొదటి ఆదివారం నా తండ్రి ప్రభా, మీ మందిరంలోనికి నాయన ప్రభా మమ్మల్ని చేర్చి నా తండ్రి ప్రభా, మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన నాయన ఈ ధన్యతను బట్టి ప్రభా మీకు వందనములయ్యా. తండ్రి, వచ్చిన బిడ్డలను బట్టి ప్రభా మీకు వందనములయ్యా. అయా, రాలేని బిడ్డల్ని నాయన ప్రభా నా తండ్రి మరొక తరుణం దయచేయం నా తండ్రి. అయా, మందిరానికి వస్తున్న బిడ్డలు నా తండ్రి త్వరపెట్టి తీసుకురమని నా తండ్రి మీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన.
అయా నా తండ్రి ప్రభా, నా తండ్రి మా అపరాధముల చేతను, మా పాపముల చేతను, మా తప్పుదముల చేతను నాయన ప్రభా, అయా ఈ లోకములో నా తండ్రి ప్రభా చచ్చిపడి ఉన్న నాయన స్థితిలో మేముండగా నా తండ్రి, అయా నాయన ప్రభా మా కొరకు నా తండ్రి నీ రూపముగా నాయన ప్రభా మమ్మల్ని చేసుకున్నందుకు నా తండ్రి ప్రభా, అయా నాయన ప్రభా నా తండ్రి ఆ పరమును వీడి నా తండ్రి శరీరధారిగా నాయన ప్రభా ఈ లోకమునకు వచ్చి నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రాయశ్చిత్తముగా నా తండ్రి మా కొరకై నా తండ్రి ప్రభా కలువరి శిలువలో నాయన ప్రభా రక్తం చిందించి ప్రాణం పెట్టిన దేవా, మీ పాదాలకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. అయా గడిచిన దినముల్లో నా తండ్రి ప్రభా మీ దైవదాసుని నాయన ప్రభా నోటి ద్వారాగా అనేకమైన సంగతులు నాయన ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అయా నాయన ప్రభా కడవరి కాలంలో మేము జీవిస్తున్నామని నా తండ్రి ప్రభా సంఘమును ఉద్దేశించి నాయన ప్రభా మమ్మల్ని ఉజ్జీవింపజేస్తున్నందుకు దేవా మీకు వందనములయ్యా. అయా నా తండ్రి ప్రభా మీకు ఇష్టమైన పాత్రలుగా నాయన ప్రభా మమ్మల్ని మలుస్తున్నందుకు దేవా మీకు వందనములు నాయన ప్రభా. అయా నా తండ్రి ప్రభా పౌలు గారి జీవితం ద్వారాగా నా తండ్రి ప్రభా సవాలుకరంగా నా తండ్రి ప్రభా జీవించే బిడ్డలుగా నా తండ్రి ప్రభా నాయన మా హృదయాల్లో నా తండ్రి ప్రభా మీ వాక్కును నింపుతున్నందుకు దేవా మీకు వందనములయ్యా. అయా మా గురి అంతా కూడా నా తండ్రి ప్రభా మీ నిత్య రాజ్యం వైపు నా తండ్రి ప్రభా నిలుపుకోవాలి అని నాయన ప్రభా మీరు తెలియచేస్తున్నందుకు ప్రభా మీకు వందనములయ్యా. అయా నా తండ్రి ఈ దినమందు నా తండ్రి ప్రభా అన్నయ్య నోటి ద్వారాగా నా తండ్రి ప్రభా మీరు ఏమైతే నా తండ్రి మాతో మాట్లాడనై ఉన్నారు ప్రభా సూటిగాను స్పష్టంగాను నాయన ప్రభా మాకు తెలియచేసి మీ మాటల్ని నాయన ప్రభా మా హృదయాల్లో ఇంకును బహుగా ఫలింపజేయనట్లు సహాయము చేయండి నా తండ్రి. అయా మంచి సాక్ష్య జీవితమును మాకు దయచేయము నా తండ్రి. మా కుటుంబాలు మేము నా తండ్రి ప్రభా మీ పాదాల సన్నిధిలో నా తండ్రి ప్రభా మేము కట్టబడినట్లు నా తండ్రి ప్రభా సహాయము చేయమని, అలాగే నా తండ్రి ఈరోజు జరగబోవు నా తండ్రి ప్రభా బల్లారాధనలో కూడా మీ కృపను తోడుగా ఇవ్వమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయతో కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడ మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. ఎంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం ప్రభువా. అయ్యా మరొకసారి నీ అమూల్యమైన మాటని మేము వినడానికి, నేర్చుకోవడానికి, అయ్యా సాధన చేయడానికి అమూల్యమైన శ్రేష్టమైన మాట మా ఎదుట మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయండి నాయన. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాతోను మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. 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 దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ గడిచిన కొన్ని వారాలుగా మనం ఈ శ్రేష్టమైన విషయాన్ని, ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ సెలవిచ్చినటువంటి అమూల్యమైనటువంటి మాట ఏంటి అంటే, పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో ఒక మాట అంటాడు. ఆయన చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి ఒక స్పష్టమైన విషయం ఏంటి అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచు ఉన్నాను అంటాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటి అంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే, ఆయన్ని పోలి నడుచుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన ఎలా నడిచాడు? క్రీస్తును అనుసరించి నడిచాడు. ఇప్పుడు మనం ఎలా నడవాలి? మనం కూడా క్రీస్తును అనుసరించే నడవాలి. ఇక మన జీవితాల్లో వేరే మాదిరి ఎవరు లేరు. కానీ ఇంతటి సవాలుకరమైన మాట ఇంకెవరు మాట్లాడలా. ఒక్క పౌలు భక్తుడు మాత్రమే ఇంతటి సవాలుకరమైనటువంటి మాటని మాట్లాడగలిగాడు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, అయ్యా నిన్ను పోలి మేము ఎందుకు నడుచుకోవాలి పౌలు భక్తుడా అంటే, అక్కడ మరి పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క స్వార్థ వలన మిమ్మల్ని నేను కన్నాను. మీరు నా పిల్లలు, మీరు నా బిడ్డలు. మీరు రక్షించబడ్డారు అంటే దేవుని యొక్క వాక్యం చేత, సువార్త చేత మిమ్మల్ని నేను కన్నాను. కాబట్టి
మీరు నా పిల్లలు కనుక మీరు నన్ను అనుసరించండి అంటాడు. ఇంకొక సవాలుకరమైన మాట ఏమని అంటాడంటే, సంఘము అనేటువంటి క్రీస్తు శరీరానికి నిజంగా ఇంకా ఆయన తన శరీరంలో అనుభవించినటువంటి శ్రమలు కాకుండా ఇంకేమైనా కొదువై ఉంటే వాటిని నా శరీరమందు నేను వాటిని ఫేస్ చేశాను. నా శరీరం ముందు వాటిని నేను ఫేస్ చేశాను. ఇంకే భక్తుడు కూడా ఇంత తెగింపుతోటి ఈ మాట మాట్లాడలేదు. అందుకే పౌలు భక్తుని యొక్క జీవితం ముందు చూశారు, అది ఖచ్చితంగా సవాల్కరమైంది. పౌలు భక్తుని యొక్క బ్రతుకు అది నిజంగా ఆదర్శప్రాయమైంది. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాటని జాగ్రత్తగా గమనించేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఈ తర్వాత నిజంగా ఎలాంటి శ్రమలు పడ్డాడు పౌలు అంటే, తెస్సలోనిక పత్రికలో మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని బేస్ చేసుకొని కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. పౌలు భక్తుడు అక్కడ అంటాడు, మొదట మీరు ఎరిగినట్టే మేము మొదట శ్రమపడి. అంటే పౌలు భక్తుని యొక్క జీవితంలో మొట్టమొదట ఆయన ఏం చూశాడు, ఏం చేశాడు అంటే శ్రమపడ్డాడు. మనం శ్రమపడడం అంటే అర్థం ఏంటో కొంత నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేశాం. శ్రమపడడం అంటే అర్థం ఏంటి? పౌలు భక్తుని యొక్క బ్రతుకులో శరీరానికి శిక్ష పడ్డప్పుడు, శరీరం మీద దెబ్బలు తగిలినప్పుడు దాని విషయం ఎక్కడ కూడా పెద్దగా స్పందించలేదు. కానీ అసలు శ్రమ అంటే ఏంటో చెప్పాడు. సువార్త ప్రకటించకపోతే అదే నాకు శ్రమ. ఈ మాట చెప్పిన తర్వాత అదే మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఇంకొక మాట మాట్లాడతాడు. అవమానమును పొంది అంటాడు. అవమానము, క్రీస్తు కొరకు అవమానం పొందడం అంటే దానిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో, దానిలో ఉన్నటువంటి భాగ్యం ఏంటో దాని గురించి అద్భుతంగా వివరిస్తాడు. అంటే నిజంగా అవమానం పొందడం, మోషే, ఇర్మియా వారి యొక్క జీవితాల ద్వారా ఒక ఆదర్శప్రాయమైన విషయాన్ని అక్కడ మనం నేర్చుకున్నాం. మోషే యొక్క జీవితం మరి ముఖ్యంగా అవమానం భాగ్యం అని చెప్పాడు. అవమానమే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని తాను ఎంచుకున్నాడు. అంటే వారి యొక్క యాటిట్యూడ్ చూడండి. యేసుక్రీస్తును వెంబడించడం అంటే మా నాన్న, మా తాత, లేకపోతే ఇంకొకరు, మరి మా ముత్తాత దేవుణ్ణి ఆరాధించారు కాబట్టి ఈరోజు నేను కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. అబ్సల్యూట్లీ రాంగ్. నువ్వు క్రీస్తుని ఎందుకు ఆరాధిస్తున్నావు నీకు తెలియాలి. నీకు క్రీస్తుకున్న సంబంధం ఏంటో నీకు తెలియాలి. ఎవరో ఆరాధించారని నేను ఆరాధిస్తే నిజంగా ఇది ఆచారపరమైనది అవుతుంది, కానీ ఇది ఆత్మ సంబంధమైన విమోచనకు కారణం కాదు. నేను ఎందుకు ఆరాధిస్తున్నాను క్రీస్తుని నాకు తెలియాలి. నేను క్రీస్తుని ఆరాధిస్తున్న దాన్ని బట్టి నాకు కలుగుతున్న ప్రతిఫలం ఏంటో నాకు తెలియాలి. నేను క్రీస్తుని ఆరాధించకపోతే నేను ఏం కోల్పోతున్నానో ఇది నాకు తెలియాలి. అందుకే వ్యక్తిగతమైన అనుభవం. అందుకే వాక్యంలో ఒక కామన్గా ఒక మాట అంటాడు చూసారా, దేవుణ్ణి రుచి చూచి తెలుసుకోవాలి. ఎవరు రుచి చూడాలి? ఎవరికి వాళ్ళే చూడాలి. అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఈ అవమానాన్ని పోయినసారి మనం కంపేర్ చేసుకున్నాం. నిజంగా ఒక పక్క ధనం ఉంది, ఇంకొక పక్క నిందుంది. నిజంగా మోషే దేన్ని ఎంపిక చేశాడో ఒక కంపారిజన్ మనం చూసాం, ఒక పోలిక మనం చూసాం. నువ్వు క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు నీ బ్రతుకులో స్పష్టత ఉండాలి. స్పష్టత లేకపోతే చిన్న సమస్య వచ్చినా నువ్వు బయటకు వెళ్ళిపోతావు. చిన్న కష్టం కలిగినా కానీ నువ్వు క్రీస్తుకు దూరం అయిపోతావు, నో డౌట్. ఎప్పుడైతే క్రీస్తుని దేనికోసం వెంబడిస్తున్నామో మనం గనక గుర్తించగలుగుతామో, ఆ గుర్తించిన మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? చచ్చేంత వరకు దేవుని కోసం చావడానికైనా సిద్ధపడుతుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అని అంటే, మరొకసారి అమూల్యమైన మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. ప్రియ స్నేహితులారా, అవమానమును పొంది మూడవ అనుభవంలో ఇక్కడ ఏమని మాట్లాడతాడంటే, అదే మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఏమని అంటాడంటే, మూడో మాట ఇక్కడ వాడిన మాట ఏంటి అంటే, ఎంతో పోరాటము. ఎంతో పోరాటము
అంటే ఒకటి శ్రమ పడ్డాడు, రెండవది అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, క్రీస్తు శ్రమ పడ్డాడు, నేను కూడా శ్రమ పడ్డాను. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము క్రీస్తు అవమానం పొందాడు, నేను కూడా అవమానం పొందాను. క్రీస్తు ఎంతో పోరాటం చేశాడు, నేను కూడా క్రీస్తు కోసం నేను పోరాటం చేశాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఉంది చూశారు. పౌలు మాట్లాడింది తక్కువ, శ్రమ పడింది ఎక్కువ అండి. వాస్తవం చెప్పాలంటే అది. ఎందుకు అంటే ఒక సిచ్యువేషన్ వివరిస్తాడు, ఎంతో పోరాటం, అంటే చెప్పలేనన్ని విషయాలుంటే వాటన్నిటిని క్లుప్తపరిచి ఒక్క మాటలో ఇక్కడ చెప్తున్నాడు. ఎంతో పోరాటం, ఏం చెప్పను నేను అంటాడు. అయ్యా ఒక్క మాటలో చెప్పు, అంతా చెప్పొద్దు కానీ అంటే ఏమంటాడంటే, పరిశుద్ధ గ్రంథంలో 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటము, లోపట భయము ఉంది. అంటే ఈ సిచ్యువేషన్ అర్థమవుతుంది ఏంటి అంటే, నిజంగా నెమ్మది లేని స్థితి. ఎక్కడున్నా సరే ఈ నెమ్మది లేని పరిస్థితిలో మా శరీరానికి విశ్రాంతి లేదు. దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకో. నువ్వు సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటే నువ్వు మనస్ఫూర్తిగా దేవుని వెంబడించలేవు. దేవుడిచ్చిన సౌకర్యాన్ని అనుభవించండి, తప్పులేదు. కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఈ జీవం కలిగిన వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నువ్వు క్రీస్తు కోసం బ్రతుకుతున్నది సత్యమే అయితే ఎలాంటి జీవితాన్ని జీవించాలో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో కూడా క్రీస్తు కొరకు సవాలుకరంగా నిలిచి ఉండడం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ, మేము శరీరానికి విశ్రాంతి దొరకలేదు, అయినా లెక్క చేయలేదు. ఇంకొక మాట ఏమంటాడంటే, నిజంగా ఎటు పోయినను శ్రమే, వెలుపట పోరాటాలు ఉన్నాయి, లోపట భయం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు దీని గురించి ఈయన భయపడుతున్నాడా లేకపోతే భయంకరమైన పరిస్థితిని తెలియజేస్తున్నాడా? అసలు ఇంటర్నల్గా పౌలు భక్తుని యొక్క గుండెల్లో ఎలాంటి మనసుంది? అసలు తాను దేన్ని అనుసరించాడు, దేన్ని వెంబడించాడు, దేనిని ప్రకటించాడు, దేనిని నేర్పించాడు అన్న విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ 2వ తిమోతి పత్రికలో ఓ చక్కని మాట మీ గమనానికి తీసుకొస్తాను. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ 3 నుండి 6 వచనాల మధ్య ఇక్కడ అమూల్యమైన 5 సంగతులు ఉన్నాయి. ఏంటది? ఇక్కడ జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, మొట్టమొదట మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా అండి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. క్రీస్తు యేసు యొక్క అంటే ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం, ఎవరి కోసం శ్రమ పడుతున్నాం, ఇది మనకు ముందు అర్థం కావాలి. క్రీస్తు యేసు కొరకు. తర్వాత ఎలా బ్రతకాలి అంటే, మంచి సైనికుని వలె బ్రతకాలి. ఇక్కడ ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సైనికుడు అంటే ఇక్కడ విధి, మన యొక్క బాధ్యత ఏంటి అంటే సైనికునిలా బ్రతకాలి. మంచి అనేది ఏం తెలియజేస్తుందంటే క్వాలిటీని తెలియజేస్తూ ఉంది. ఎలాంటి జీవితం జీవించాలంటే, బ్రతికితే అట్లా బ్రతకాలరా అంటాం చూసారు, బ్రతికితే అట్లా బ్రతకాలి. అందుకే పౌలు భక్తుడు ఈ మనసుని తట్టుకోలేక బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏముందయ్యా, అది కూడా చాలా చిన్న విషయమే అంటాడు, అది ఇంకా లాభం అంటాడు. అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఈ అమూల్యమైన వాక్యం యొక్క ఉద్దేశం, అయ్యా
నేను మనస్ఫూర్తిగా ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. మీరు క్రీస్తు కోసం బ్రతకడంలో సాధన చేయాలి. సవాలుకరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి సంసిద్ధత కలిగి ఉండాలి. అందుకే వాడుతున్నటువంటి ఈ విలువైన మాట చూస్తే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిలా. మీరు గమనించండి, ఎందుకు పౌలు భక్తుడు సంఘాన్ని ఉద్దేశించి లేదా వ్యక్తిగతంగా కొందరిని ఉద్దేశించి ఈ మాటను మాట్లాడుతున్నాడు. ఇక్కడ తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి, మన జీవితం ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకో, మంచి సైనికునిగా ఉండాలి. సైనికుడు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఒకటి, ఎంపిక చేయబడినవాడు. రెండవది, శిక్షణ పొందినవాడు. మూడవది, ధైర్యము కలిగినవాడు. నాలుగవది, తెగింపు కలిగినవాడు. ఐదవది, ఒక లక్ష్యం కోసం పనిచేసేవాడు. ఈ మాటల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఒక సైనికుని యొక్క బ్రతుకులో ఎలాంటి జీవితం అయితే ఉంటుందో మన జీవితంలో కూడా అలాంటి ఒక విశ్వాస జీవితంలో సైనికుని వంటి సమర్పణ కావాలి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సైనికుని యొక్క బ్రతుకులో నిజంగా ఎలాంటి స్థితి ఉంటుందో తెలుసా అండి? ఈ కుడి చేత్తో ఆ గన్ పట్టుకొని వెళ్తూ ఉంటాడు, పట్టుకొనేసి వెళ్ళిపోతూ ఉంటాడు యుద్ధానికి ముందుకి. సౌకర్యంగా లేదు, నేను నడవడానికి రోడ్డు సరిగా లేదు, ఇదిగో ఎత్తు పొలాలుగా ఉన్నాయి, ఇక్కడ కొంచెం ముళ్ళున్నట్టున్నాయి, ఇవేం ఆలోచించడు. అది ఎండైనా వర్షమైనా, అది ఎముకలు కొరికే చలైనా సరే సమర్పణతో ముందుకెళ్ళేవాడు. ఇక సమస్యలను చూడ్డు. సమర్పణ కలిగిన జీవితం సమస్యలను చూడదు. సమస్యలను చూసే జీవితం సమర్పణ కలిగి ఉండలేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇక్కడ దేవుని యొక్క జీవం కలిగిన మాట సెలవిస్తున్న సత్యం. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తెస్తా ఉన్నాను. నిజంగా సమర్పణతో ముందుకెళ్తున్నప్పుడు ఒకవేళ శత్రువు యొక్క బుల్లెట్ ఎడం చేతికి తగిలితే వెంటనే ఏం చేస్తాడో తెలుసా అండి? సింగిల్ హ్యాండ్ తోటి ఆ యొక్క గన్ని మరి మోసుకుంటూ ముందుకు వెళ్ళి తన అనుభవాన్నంతా క్రోడీకరించి శత్రువుల్ని దాడి చేయడానికి తన యొక్క బలాన్ని కూడగట్టుకొని అలాగే ముందుకు వెళ్తూ ఉంటాడు. ఒకవేళ ఒక కాలు కూడా గాయమైంది అనుకోండి, ఒక్క కాలుతో ఈడ్చుకుంటూ వెళ్తూ సాధ్యమైనంత వరకు ఆ యుద్ధాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన ఒక సైనికుని యొక్క లక్ష్యం ఎట్లా ఉంటుందో తెలుసా అండి? నేను నా దేశం కోసం మరి పోరాడుతూ ఉన్నాను, నేను బ్రతికినా నా దేశం కోసమే, చనిపోయినా నా దేశం కోసమే. మీకు విషయం తెలుసా? కొన్నిసార్లు యుద్ధ రంగంలో కొన్నిసార్లు ఇతను ఎంత పటిష్టంగా పోరాడుతున్నారో చూసేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరుండరు. మీకు తెలుసా సంగతి? యుద్ధ భూమి మీద మరి ప్రయాసపడుతున్నప్పుడు ఒక్కోసారి ఒంటరిగా 10 మంది శత్రువుల చేతుల్లో దొరికిపోవచ్చు. ఆ 10 మంది శత్రువులు నిన్ను చుట్టుముట్టున్నప్పుడు నిన్ను అప్రిషియేట్ చేసేవారు, నిన్ను పొగిడేవారు, నిన్ను గొప్ప అని మరి మాట్లాడేవారు ఎవరుండరు. నీ త్యాగాన్ని చూడరు, మరి లేకపోతే నిన్ను గౌరవించరు, నిన్ను అభిమానించరు, నిన్ను పొగడరు. అటువంటి శత్రువుల మధ్య ఉన్నప్పుడు కూడా నీ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్కి తగినట్లు చేతనైతే 10 మందిని అధిగమించి ముందుకెళ్ళడానికి చూస్తావు, లేకపోతే ఆ కొద్ది మంది ముందైనా సరే నీ వీరోచితమైన పోరాటాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాడు. సైనికుని యొక్క జీవితంలో ఎంతటి డెడికేషన్ ఉంటుందో తెలుసండి. అందుకే సైనికులు అంటే మరి మన దేశం అంతా కూడా సెల్యూట్ చేస్తారు, ఏ దేశంలోనైనా అంతే. ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నారంటే, ఇది ఒక క్రైస్తవ జీవితానికి ఒక ప్రేరణ కలిగించే మాటగా పౌలు భక్తుడు తన యొక్క ఆత్మీయ కుమారుడైన తిమోతితో అంటున్నాడు. నువ్వు మంచి సైనికుని వలే, నిన్ను నువ్వు గుర్తించాలి, నువ్వు గమనించాలి. నువ్వు దేవుని కోసం ప్రయాసపడడానికి నిశ్చయించుకున్నావు, నిర్ణయించుకున్నావు, నడుం కట్టుకున్నావు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక నువ్వు వెనకడుగు వేయడానికి వీల్లేదు. సైనికునికి ముందుకు వెళ్ళడమే తెలుసు, కానీ ఎట్టి పరిస్థితుల్లో పారిపోయేవాడు సైనికుడు. దాక్కోవడం వేరే, దాగి ఉండి కొట్టడం వేరే, కానీ భయపడి పారిపోవడం వేరే. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఆత్మీయ జీవితంలో నిలబడాలి. మనం తీసి చూడక్కర్లేదు, కానీ ఎఫెసీ పత్రికలో మనం 6వ అధ్యాయంలో మనం మరి ఇక్కడ మరి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం వింటాం. ఏంటది?
కవచాన్ని గురించి, శిరస్త్రాణం గురించి, మరి తర్వాత మరి ఖడ్గం గురించి, ఆ తర్వాత మరి డాలు గురించి, ఇవన్నీ కూడా మనం వింటాం. వీటికి అన్నిటికీ కలిపి ఒక పేరుంది, సర్వాంగ కవచము అని పిలుస్తారు. ఈ సర్వాంగ కవచానికి ఉన్నటువంటి వాల్యూ ఏంటి అనంటే, ఒకటి శిరస్త్రాణం పెట్టుకుంటాం. శిరస్త్రాణము అనంటే శత్రువులు కొట్టినప్పుడు నీ తలకి గాయం కాకుండా ఉండడానికి యుద్ధంలో శిరస్త్రాణం పెట్టుకుంటారు. హెల్మెట్, కత్తి కూడా, బాణం కూడా దిగకుండా అది నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. క్రైస్తవ జీవితంలో ఎందుకు శిరస్త్రాణం కావాలి అంటే, నువ్వు సైన్యంలో ఉన్నావు, క్రీస్తు యొక్క సైన్యంలో ఉన్నప్పుడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా ఉన్నప్పుడు నీ తలంపుల మీద శత్రువు దాడి చేయకుండా ఉండడానికి దానికి శిరస్త్రాణం కావాలి. నీ తలంపుల మీద శత్రువు దాడి చేశాడా, వాడు అక్కడ కూర్చొని నిన్ను పరిపాలన చేస్తాడు. వాడు అక్కడ కూర్చొని నిన్ను పరిపాలన చేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నీ ఆలోచనల మీద శత్రువు యొక్క ఆధిపత్యం లేకుండా చూసుకోవడానికి నువ్వు నేను జాగ్రత్త పడాలి. ఏమండి, ఒక సైనికుడు మంచిగా యుద్ధాన్ని ఎప్పుడు చేయగలుగుతాడండి? ఎక్కువసేపు ఎప్పుడు పోరాడగలుగుతాడు? ఎక్కువసేపు ఎప్పుడు పోరాడగలుగుతాడు? తనను తాను సంరక్షించుకుంటూ చేయాలండి ఆ పని. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నువ్వేం చేస్తావు? 2 నిమిషాలు అక్కడ కుప్పకూలిపోతావు, గేమ్ ఓవర్. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని కోసం బ్రతకాలని నిశ్చయించుకుంటే, నువ్వు దేవుని కోసం బ్రతికే ప్రయత్నంలో నువ్వు ఖచ్చితంగా నీ ఆలోచనల మీద శత్రువు యొక్క ఆధిపత్యం లేకుండా నువ్వు జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడి తీరాలి. రెండవది, మైమరవు అంటాడు. అంటే ఇది కవచం. ఈ కవచం శత్రువు యొక్క బాణం నీ గుండెల్లోకి దిగకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఈ యొక్క మైమరువును, ఈ కవచాన్ని నువ్వు వేసుకొని ఉండాలి. నువ్వు యుద్ధానికి పోవడానికి ప్రిపేర్ అయిపోయావు, మరి అట్లాంటప్పుడు ఈ మైమరువు లేకపోతే ఎట్లా? నీ హృదయంలో రాకూడనటువంటి ఆలోచనలు గుచ్చుకుంటూ వెళ్తూ ఉంటే, క్రీస్తుకు నివాసయోగ్యంగా ఉండాల్సిన నీ మనసు ఏదేదో అంశాలు లోపల మరి డంప్ చేయబడతా ఉంటే, మరి ఈ పరిస్థితుల్లో క్రీస్తుకు స్థలమేది? క్రీస్తుకు స్థానమేది? నేను అందుకే మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఒకటి, నీ తలంపుల మీద శత్రువు ఆధిపత్యం చూపించకుండా శిరస్త్రాణం ఉండాలి. రెండవది, నీ హృదయంలో అపవాది యొక్క బాణం గుచ్చుకోకుండా నీకు కవచం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక మాట ఏంటి అంటే, తప్పనిసరిగా నీ నడుము బలమునకు గుర్తు. సత్యం అనే దట్టిని నడుముకు పెట్టుకోవాలి. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు బలంగా నిలబడ ఉండాలి, నిఠారుగా. ఈ నిఠారుగా నిలబడి ఉండడం అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఎప్పుడైతే నీ సాక్ష్యం సరిగా ఉంటుందో అప్పుడే నిలబడగలుగుతావు దేవుని కోసం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మంచి సైనికునిలా నువ్వు ఉండాలి అంటే 4 రోజులు ప్రార్థన చేస్తావు, 5వ రోజు బలహీనపడతావు, 6వ రోజు వెనక్కి తిరిగి చూస్తావు, 7వ రోజు విడిచి వచ్చిన దాన్ని పట్టుకుంటావు. 7 రోజులు అయిపోయిందా? ఈ 7 రోజులు అయిపోయిన తర్వాత మిగిలిన 3 వారాలు నువ్వు దేన్ని పట్టుకున్నావో అది నిన్ను పట్టుకొని ఉంటుంది. మళ్ళీ నువ్వు బయటపడడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? నీ బలహీనత నీ కుటుంబం మీద దాడి చేస్తుంది, నీకు తెలుసా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, క్రీస్తు కొరకు బ్రతకడానికి నిశ్చయించుకున్న మన జీవితాల్లో తప్పనిసరిగా శిరస్త్రాణం ఉండాలి. సాతానుడు నీ ఆలోచనలను వశం చేసుకోకుండా నువ్వు జాగ్రత్తగాను ఉండాలి. సాతాను యొక్క ఆలోచనలు నీ గుండెల్లోనికి చొరబడకుండా, నీ హృదయాన్ని చీల్చుకొని లోపలికి వెళ్లకుండా నీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన కవచాన్ని నీ గుండెల మీద నువ్వు వేసుకొని ఉండాలి. నీ నడుముకు దట్టి కట్టుకోవాలి. నువ్వు బలంగా నిలబడాలి. అంత మాత్రమే కాదు, ఖచ్చితంగా మనం చేయాల్సిన విషయం ఏంటి అంటే ఇంకోటి ఉందండి. ఏంటి? చెప్పండి. నువ్వు ఎంత స్థితిలో ఉన్నా సరే
సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది అన్న సత్యాన్ని నువ్వు గుర్తుంచుకో. కొన్నిసార్లు నీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, అందుకని సెప్టిక్ అవుతుంది, దానివల్ల ఇంకొంత సమయం వేస్ట్ అయిపోతుంది, నువ్వు తిరిగి లేచి నడిస్తే చాలనుకుంటున్నావు. కానీ వాస్తవంగా ఆ జోడు సువార్త. నువ్వు విశ్వాసిగా ఉన్నప్పటి నుంచే, నువ్వు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పటి నుంచే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నువ్వు సువార్త సంబంధమైనటువంటి సమాధాన సువార్త సంబంధమైన జోడు నువ్వు ధరించుకొని ఉండాలని వాక్యం చెప్తా ఉంది. వాక్యం చెప్తా ఉంది. అరే, నీ సాక్ష్యం చెప్పడానికి నీకు సమయం లేదు, నువ్వు ఇంక సువార్తని ఏం ప్రకటిస్తావు? ఎంత గొప్ప ఆలోచన నువ్వు ప్లాన్ చేసుకున్నావో కాదు, ఎంత గొప్ప ఆలోచన నువ్వు అమలు పరిచావు. ఇది జీవితం, ఇది జీవితం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అయ్యా మనం జీవిస్తున్నాము అనంటే మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? జీవితంలో పోరాటాలు ఉంటాయి. దిస్ ఈజ్ క్వైట్ కామన్. జీవితంలో పోరాటాలు ఉంటాయి, లేవని చెప్తే అబద్ధం. దేవుని యొక్క సన్నిధిలో ఈ పోరాటాలను ఎదుర్కోవడానికి నువ్వు సంసిద్ధంగా ఉండాలంటే ఖచ్చితంగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా నువ్వు నేను బ్రతకాలి అంటే నీ స్థిరస్థానం సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. హెల్మెట్ పెట్టడం కాదు, ఆ పెట్టిన తర్వాత దాన్ని గట్టిగా బిగించుకోవాలి. నువ్వు పరిగెత్తేటప్పుడు అది ఊడిపోకూడదు, నువ్వు యుద్ధం చేసేటప్పుడు అది ఊడిపోకూడదు, అది గట్టిగా పట్టుకొని ఉండాలి. కొన్నిసార్లు అయా తల మీద భలే ఇబ్బందిగా ఉందని చూడండి. బయట ఆఫీస్లో ఉద్యోగం చేసి వచ్చేవాళ్ళు ఇంటికి రాగానే మరి ఇంట్లో కాస్త సౌకర్యంగా ఉండే డ్రెస్ వేసుకుంటారు. ఎందుకు అంటే కాస్త రిలాక్స్ అయిపోవాలి, బాగా చిరాకుగా ఉంది. కానీ నీ రూల్ ఏంటి అంటే, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, నువ్వు ఉన్నటువంటి ఫీల్డ్లో నువ్వు మరి అన్ని సౌకర్యాన్ని వదిలిపెట్టి సిస్టమేటిక్ డ్రెస్ కోడ్ వేసుకోవాలి. టై పెట్టాలి, బ్లేజర్ వేయాలి, లేకపోతే నువ్వు ఎట్లా ఉండాలో నీ పనికి తగ్గట్లు నువ్వు ఉండి తీరాలి. వ్యవసాయదారుడు అయితే నువ్వు కరెక్ట్గా డ్రెస్ కోడ్ వేసుకొని నీ చేతులు కొడవలు పట్టుకొని ఎండైన వానైనా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. ఇవన్నీ పైన అమర్చుకోవడం కొంచెం అసౌకర్యంగా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఈ కిరీటం అంటే ఈ యొక్క హెల్మెట్ లేకపోతే నీ తలంపులు అపవాది పాలు కాకుండా నువ్వు నియంత్రించడం నీ వల్ల కాదు, నా వల్ల కాదు. మనం అనుకుంటాం నాలో ఏముంది పొరపాటు, నేను అది కరెక్ట్ చేసుకున్నాను, ఇది కరెక్ట్ చేసుకున్నాను, అది సరి చేసుకున్నాను అనుకుంటూ ఉంటాం. కానీ మనం చేయాల్సింది ఏమేం కరెక్ట్ చేసుకున్నామో కాదు, ఇంకా ఏదేది సరి చేసుకోవాలో వాటిని అన్వేషిస్తే దొరుకుతాయి విషయాలు. అందుకే ఇంకొక మాట ఏంటంటే, అయ్యా వీటితో పాటు ఖచ్చితంగా ఏం కావాలంటే విశ్వాసం అనేటువంటి డాలు కావాలి. ఎందుకు అంటే కొన్నిసార్లు నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా కానీ అపవాది దాడి చేస్తాడండి. ఆ దాడి చేస్తున్నప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఏంటి అంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికురాలిగా నువ్వు నేను చేయాల్సినటువంటి పని ఏంటి అనంటే, నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్నిసార్లు విశ్వాసం అనే డాలు పట్టుకుంటే దాని వెనుక నువ్వు దాచబడతావు, దాని వెనుక నువ్వు కవర్ చేయబడతావు. నువ్వు సరిగ్గా డాల్ అంటే మనకి మన చిన్న చిన్న పుస్తకాల్లో మన పాఠాల్లో మనం ఏం చూస్తామంటే రౌండ్గా ఉంటుంది, చేతిలో పట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కత్తి విసిరితే ఇట్లా నేను అడ్డుకుంటాను, ఒకవేళ నేను ఇట్లా అడ్డుకుంటున్నప్పుడు వాడు ఇట్లా పొడిస్తే ఏం చేస్తాం? అందుకే అసలు రోమన్ మిలిటరీలో అక్కడ వీరి యొక్క డాల్ ఎట్లా ఉంటుందంటే, ఆల్మోస్ట్ ఒక మనిషి సరిగ్గా ఆ డాలు పట్టుకొని కొంచెం వంగి ఇట్లా పెట్టుకుంటే పూర్తిగా కవర్ అయిపోతాడు. ఎటువైపు నుంచి కూడా తన్ని అటాక్ చేయడానికి వీలు లేకుండా అది పూర్తిగా తన్ని కవర్ చేస్తుంది. నీ విశ్వాసం పరిపూర్ణమైందై ఉండాలి. చాలని విశ్వాసం కాదు మనకు కావాల్సింది, చాలని విశ్వాసం కాదు మనకు కావాల్సింది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, మళ్ళీ మీ గమనానికి నేను ఈ మాట తీసుకొస్తా ఉన్నాను. ఎంతవరకు మనం నమ్మకంగా దేవుని ఎదుట ఉండగలుగుతున్నాం? ఏమండి,
దేవుని యొక్క జీవం కలిగిన మాట మన గుండెల్లో ఉంచుకున్నది సత్యమే అయితే నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావంటే నీ విశ్వాసం అనే డాలు నిరంతరం నిన్ను కాయగలిగేంత విశాలంగా ఉండేటట్లు నువ్వు విశ్వాసాన్ని నువ్వు సాధన చేస్తావు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆత్మ ఖడ్గాన్ని గురించి మాట్లాడతాడు. నువ్వు యుద్ధంలో ఉన్నావు అనడానికి రుజువేంటి అంటే నీ ఆత్మ అనేటువంటి ఆ ఖడ్గం సంసిద్ధంగా ఉండి నీకోసం అది నిరంతరం పోరాడడానికి నీకు ఒక ఆయుధంగా అది ఉండాలి. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే నువ్వు విశ్వాస జీవితంలో దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలని నిశ్చయించుకున్నప్పుడు నీ యొక్క ఆత్మీయ బ్రతిక ఎట్లా ఉండాలి తెలుసా? నీ తలంపులు సాతాను యొక్క వశం కాకుండా శిరస్త్రాణం ఉండాలి. సాతాను యొక్క మరి ఆయుధం నీ హృదయాన్ని చీల్చుకొని వెళ్లకుండా నీకు కవచం ఉండాలి. అంత మాత్రమే కాదు, నువ్వు బ్రతికున్నంత కాలం కూడా నీ సాక్ష్యాన్ని, క్రీస్తు యొక్క ప్రేమ వార్తని చాటి చెప్పడానికి నీకు తప్పనిసరిగా జోడు కావాలి. అది ఎప్పుడు ఉంటుందంటే దానికి ముందు ఆ దట్టి నడుముకు కట్టుకున్నప్పుడు ఉంటుంది. విశ్వాసం అనే డాలు కావాలి, ఆత్మ ఖడ్గం కావాలి. దేవుని యొక్క వాక్యం అనేది ఒకటి మనల్ని హెచ్చరిస్తుంది, మనలను సరిచేస్తుంది, మనలను ధైర్యపరుస్తుంది, మనలను ఆత్మీయంగా మేల్కొల్పుతుంది. దేవుని వాక్యం. ఆ వాక్యమే లేకపోతే మనలో పశ్చాత్తాపం కలగదు. ఆ వాక్యమే లేకపోతే మనలో సరిదిద్దుకునే మనసు కలగదు. అందుకే విశ్వాస జీవితం, విశ్వాస ప్రయాణం ఇవి ఎలాంటిది అంటే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, మళ్ళీ ఈ మాట మీ గమనానికి తెస్తా ఉన్నాను. అయ్యా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా నువ్వు నిలబడాలి. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, అదే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం క్రీస్తుతో కూడా శ్రమ అనుభవించడానికి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సంసిద్ధం చేసుకోవాలి. ఒకటి, క్రీస్తు యేసు యొక్క సైనికునిలా ఉండాలి, మొదటి విషయం. రెండవది, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిలా ఆయనతో కూడా శ్రమ అనుభవించే వారిగా ఉండాలి. మనకు ఒక పాట తెలుసు కదండి, నేను ఎక్కువ ఇష్టపడే పాటల్లో ఇదొకటి. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, విశ్వాస కవచముందరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు, విశ్వాస కవచము ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతో శోధనలు మనలో చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనలో చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక ప్రభు, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము యేసుతో.
ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గొల్వను, లోకమంత ఏకమై యేసునాదు గొల్వను, సాధనం ఎవరు నేనేగా. చూసారా, సాధనం ఎవరు నీవు నేనేగా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం ఒకసారి. లోకమంతా యేసునాథుని కొలవాలి అంటే సాధనం ఎవరు? నువ్వు నేనే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, శోధనలు మనల్ని చుట్టి వచ్చినా సరే, సాతాను యొక్క అంబులు మనకి ఎన్ని తగిలినా సరే, ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, భయము లేదు మనకిక, ప్రభువు చెంతనుందుము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, నువ్వు జీవిస్తున్న క్రైస్తవ జీవితానికి ఒక లక్ష్యం ఉంది. నువ్వు జీవిస్తున్న క్రైస్తవ జీవితానికి ఒక మరి నిర్దేశించబడిన మార్గం ఉంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ప్రతి సైనికునికి కూడా ఒక లక్ష్యం ఉంది. అదే విధంగా ప్రతి విశ్వాసికి కూడా ఒక లక్ష్యం ఉంది. దానికోసం బ్రతకాలి, దానికోసమే బ్రతకాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఒకటి, మంచి క్రీస్తు యొక్క మంచి సైనికునిలా నాతో కూడా శ్రమ అనుభవించు అన్నాడు. ఒకటి, సైనికునిలా ఉండు. రెండవది, శ్రమ అనుభవించడానికి ధైర్యంగా నువ్వు ఎదురొడ్డి నిలబడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇక్కడ ఇంకొక మాట అంటాడు, సైనికుడు ఎప్పుడు నువ్వు యుద్ధానికి పోయేటప్పుడు తనను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు అని అంటాడు. సైనికుడు తనను దండులో చేర్చుకున్న వారిని సంతోషపరచడం. మనకొక లక్ష్యం ఉంది, మనకొక లక్ష్యం ఉంది, మనకొక టార్గెట్ ఉంది. మనల్ని దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలి. ఆయన్ని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి అంటే, మనం ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు. అంటే ఉద్యోగం చేయొద్దనే, వ్యాపారం చేయొద్దనే, మీ జీవనోపాధి ఏం చేయొద్దు అనే అది కాదక్కడ. నువ్వేం చేస్తావో చేసుకో. నువ్వు చేసుకుంటూ ఉన్నా సరే, నీ జీవితాన్ని బట్టి నేను చెప్తున్నాను చూడండి, మీ యొక్క జీవనాన్ని బట్టి మీ కుటుంబం పోషించబడాలి, మీ జీవితాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. అది జీవితం, అది జీవితం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఇక్కడ జీవన వ్యాపారములో చిక్కుకోడు. ఒకప్పుడు దాని నుంచి విడిపించబడ్డాంగా, విడిపించబడిన తర్వాత మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దని గలతీ 5:1 పౌలు భక్తుడు చెప్పడాన్ని చూస్తాంగా. దేని నుంచి విడిపించబడ్డామో ఆ విడిపించబడిన దాని యొక్క ఆ కాడి క్రింద మళ్ళీ చిక్కుకోకుండా చూసుకోండి. ఏది నిన్ను చిక్కించుకుంటుందో, దేనికి మనం బానిసలుగా అప్పగించుకుంటున్నామో, దేని చేత మనం ఎంగేజ్ చేయబడడాన్ని బట్టి దేవునితో సమయం గడపలేకపోతున్నామో, వీ హ్యావ్ టు థింక్, ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మరొక మాట ఏంటి అంటే, ఇక్కడ 5వ వచనంలో ఏమంటాడంటే, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. నియమం ప్రకారం పోరాడకుంటే దేనికోసం ప్రయాసపడుతున్నామో తెలుసా అండి? ఒక కిరీటం కోసం, ఒక కిరీటం కోసం. నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేయనా, మరి యుద్ధంలో సైనికులు చనిపోతే ఏం చేస్తారంటే, వారికి ఆ తర్వాత వారి కుటుంబానికి మరి కొన్ని అవార్డులు ఇస్తారండి, కొన్ని బహుమానాలు ఇస్తారు. అవి ఆ కుటుంబానికి పరిమితం అయిపోతాయి. సైనికుని యొక్క
జీవితం ఎంత గొప్పదో దేశమంతా వారికి సెల్యూట్ చేయడానికి, ఏమాత్రం వారి పేరు తెలియకపోయినా, వారి ఊరు తెలియకపోయినా, వారితో మనకి బంధుత్వం లేకపోయినా, ఆ సైనికుడు దేవుని కోసం లేకపోతే దేశం కోసం చనిపోయాడని తెలిస్తే సెల్యూట్ చేస్తాం. క్రీస్తు కోసం దినదినము చనిపోతూ బ్రతికే ఈ వ్యక్తి కోసం దేవదూతలు కూడా సెల్యూట్ చేస్తారండి. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందో తెలుసా? పౌలు భక్తుడు అంటాడు, నేను దినదినము చనిపోతున్నానయ్యా, నేను క్రీస్తు కోసం బ్రతకడానికి దినదినము చనిపోతున్నాను. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఒకటి మంచి క్రైస్తవునిలా, ఒక సైనికునిలా మనం బ్రతకాలి. రెండవది, మనం శ్రమ పడడానికి ఏమాత్రం సంకోచించొద్దు. మూడవది, ఇక్కడ జీవన వ్యాపారంలో చిక్కుకోవద్దు. నాలుగవది, నియమం ప్రకారం పోరాడు. నిష్ఠ కలిగిన భక్తి, నిరీక్షణ కలిగిన భక్తి నీ బ్రతుకులో ఉండాలి. నిష్ఠ కలిగిన జీవితం. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎంత సౌకర్యవంతమైన భక్తిని చూసుకుంటున్నారంటే, ఎంత సౌకర్యవంతమైన భక్తిని. వారికి మందలింపు ఉండకూడదు, గద్దింపు ఉండకూడదు, హెచ్చరికలు ఉండకూడదు, వారికి వాక్యాన్ని కేంద్రంగా చేసుకొని బోధించకూడదు. ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. సినిమా థియేటర్లో 3 గంటలు మనం కూర్చుంటామండి. మందిరంలో ఇంకొన్ని గంటలు కూర్చుంటున్నాం, 1-2 గంటలు 3 గంటలు కూర్చుంటున్నాం. కానీ ఇక్కడ కూడా మనం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే ఎలా? దేవుని యొక్క జీవం కలిగిన మాట మనకు సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇది దేవుని యొక్క సన్నిధిలో నేను ఎలా బ్రతకాలో నేర్చుకునే స్థలం ఇది. ఐదవదిగా ఇక్కడ ఏమంటాడంటే, ఇంకొక మాటని ఇక్కడ 6వ వచనాన్ని 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చూస్తే, పాటుపడిన వ్యవసాయకుడు అంటే నువ్వు పాటుపడాలి దేవుని కోసం. నువ్వు పాటుపడాలి దేవుని కోసం. నీ కుటుంబానికి మాదిరికరంగా నువ్వు బ్రతకాలి, నీ సంఘానికి మాదిరికరంగా నువ్వు పాటుపడాలి. నువ్వు సమాజంలో అనేకమైన వ్యతిరేకతల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు. సమాజంలో నువ్వు మాదిరికరంగా ఉండడానికి నువ్వు పాటుపడాలి. క్రైస్తవుడా, నీదొక బాధ్యత కలిగిన జీవితం. ప్రియ నేస్తమా, నీది ఒక బాధ్యత కలిగినటువంటి బ్రతుకు. మర్చిపోవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ పౌలు భక్తుడు మేము ఎంతో పోరాడి అని అన్నాడు కదా. ఈ పోరాటం అనేది తనని కృంగదీయలా. పోరాటాన్ని గురించి తను చెప్పినటువంటి మాట ఏంటి అనంటే, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించిన మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అప్పుడే లుస్త్రలో మరి పౌలు ఒక అద్భుతాన్ని చేశాడు. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన తర్వాత కొద్దిమంది వ్యతిరేకులు ఏం చేశారంటే, పౌలును రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొట్టినప్పుడు నిజంగా తను అంత తీవ్రమైన బాధ అనుభవించిన తర్వాత, అంటే ఎంతగా కొట్టారంటే, పౌలు కదలలేకుండా పడుంటే ఆఖరికి చచ్చిన వాని వలె పడి ఉండడాన్ని చూసి పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చివేశారు. పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చివేసిన తర్వాత ఇక చచ్చిపోయాళ్లే అని అనుకొని కొట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి స్పృహ వచ్చాక ఇక చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, మనల్ని నడిపించే నాయకుడే ఈ పరిస్థితిలో ఉంటే ఇక మన పరిస్థితి ఏంటి అని వారి మనసులు కృంగిపోయి ఉన్నాయి. ఆ టైంలో, ఆ పరిస్థితుల్లో ఇక ఎప్పుడైతే పౌలుకి స్పృహ వచ్చిందో
ఆ స్పృహ వచ్చాక లేచి, అయ్యో పలానా చోటకి పరిచర్యకి వెళ్ళాలి కదా, పరిగెత్తు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. పరిచర్య చేయడానికి వెళ్ళాడు. కొంత ప్రాంతంలో పరిచర్య చేసిన తర్వాత మరలా లుస్త్రకును ఈకొనియకును తిరిగి వచ్చి అతను మళ్ళీ ఏం చేస్తున్నాడంటే శిష్యులతో మాట్లాడుతూ అంటాడు, అయ్యా శిష్యుల మనస్సులను దృఢపరిచే ప్రయత్నంలో, చదవండి మళ్ళీ ఆ మాటని, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. క్రైస్తవునికి ఒక లక్ష్యం ఉంది, శ్రమ పడడానికి ఒక అర్థం ఉంది, ఈ శ్రమల వెనుక ఒక తాత్పర్యం ఉంది, ఈ శ్రమ పొందిన వానికి కలిగే బహుమానం ఒకటి ఉంది. దేనికోసం శ్రమ పడుతున్నాం, దేనికోసం మనం ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నామంటే, మనం ఈ శ్రమలను అనుభవించిన తర్వాత దేవుని రాజ్యాన్ని సంపాదించాలి. అందుకేనండి మన లక్ష్యం అదే. చాలామంది ఏంటంటే స్వస్థత కోసం యేసు ప్రభు దగ్గరకు వస్తారు. సరే, దేవుడు స్వస్థపరుస్తాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ కేవలం దానికోసం మాత్రమే వస్తే నువ్వు అసలైనటువంటి పరమార్థాన్ని కోల్పోతున్నావు. కొద్దిమంది ఆర్థిక పరిస్థితుల కోసం మాత్రమే వస్తారు. అయ్యా, క్రైస్తవ్యంలో నువ్వు నిలబడానికి, గెలవడానికి, బలపడడానికి, నువ్వు కొనసాగడానికి ఒక లక్ష్యం ఉంది. అసలైన క్రైస్తవుని యొక్క అన్వేషణ లక్ష్యం ఏంటి అనంటే నిత్యరాజ్యమే, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించడానికే. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. నువ్వు దేనికోసం వెంబడిస్తున్నావు ప్రభువుని? నువ్వు నిజంగా నిత్యత్వాన్ని పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకొని కనుక నువ్వు బ్రతుకుతున్నది సత్యమైతే, ఈ భూమి మీద నీకు కలిగే అవమానాన్ని నువ్వు లెక్క చేయవు, అనారోగ్యాన్ని నువ్వు లెక్క చేయవు, నీ సమస్యల్ని నువ్వు లెక్క చేయవు, నీ ఆర్థికపరమైన ఇబ్బందుల విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఖాతరు చేయవు. కానీ నీ లక్ష్యం గనక ఒకవేళ నిత్యత్వం కాకుండా భౌతికమైన మరో విషయం అయి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసంలో గమ్యం దాకా నమ్మకంగా ప్రయాణం చేయలేవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, బ్రతుకులో ఎన్నో జరుగుతూ ఉంటాయండి. ఈ పరిస్థితులన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళుతున్నాం. మన లక్ష్యం ఏంటి అంటే ఆ నిత్య రాజ్యాన్ని పొందాలని. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా నేను ఎంతో శ్రమ పడ్డాను. మొదటి మాట ఏమన్నాడు? ఒకటి, నేను శ్రమ పడ్డాను. రెండవ మాట ఏమన్నాడు? నేను అవమానం పొందాను అన్నాడు. మూడవ మాట ఏమన్నాడు? ఎంతో పోరాటాన్ని నేను సహించానన్నాడు. నాలుగవ మాట ఏంటి అనంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే అదే మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, దేవుని సువార్తను మీకు బోధించుటకై ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. పౌలు బ్రతుకులో ఎంతటి స్పష్టత అండి! పౌలు యొక్క జీవితంలో ఎంత క్లారిటీ కలుగున్నాడో, తన జీవితం ఏంటో తనకు తెలుసు. అందుకే అంటాడు, దేని కొరకు క్రీస్తు యేసు చేత నేను పట్టబడి తినో దాన్ని పట్టుకోవడానికి పరిగెడుతున్నాను. నాకు లక్ష్యం ఏంటో నాకు తెలుసు. నేను చిన్న మాట అడిగిన, నీ లక్ష్యం ఏంటో నీకు తెలుసా? చదివేంతకాలం ఈ చదువు కంప్లీట్ అయితే నేను నిజంగా ఇక్కడ కనుక నేను పాస్ అయిపోతే నేను దేవునికి నమ్మకంగా ఉంటాను అని అన్నాం. ఆ తర్వాత ఉద్యోగ వేటలో పడ్డాను. నాకు గనక ఈ ఉద్యోగం దొరికితే నేను ఇంకా నా జీవితం అంతా దేవునికి నమ్మకంగా ఉంటాను అన్నావు. ఉద్యోగం దేవుడిచ్చాడు. ఆ తర్వాత కుటుంబం ఏర్పడితే ఓ మంచి జీవిత భాగస్వామి దొరికితే అక్కడి నుంచి నేను చాలా నమ్మకంగా దేవుని కోసం బ్రతుకుతానన్నావు. దేవుడు మంచి తోడిచ్చాడు. సరే, మాకంటూ ఒక నలుసు పుడితే ఆ యొక్క బిడ్డలను చూసుకొని నిజంగా జీవితం అంతా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తానని చెప్పావు. దేవుడు చక్కని సంతానాన్ని కూడా ఇచ్చాడు. ఇక అక్కడితో ఆగిపోలా. ఈ పిల్లలు చదివి ప్రయోజకులు అయిపోతే, వారి చదువులు కంప్లీట్ అయిపోతే ఇక నేను దేవునికి నమ్మకంగా ఉంటాను. పిల్లలు ఎదుగుతున్నారు, వారు చదువుతున్నారు, వారు గెలుస్తున్నారు. నువ్వు వారిని సర్దుకోవడంలోనే సమయం అంతా అయిపోతా ఉంది నీకు.
ఆ తర్వాత ఏమన్నామంటే నా పిల్లలకి ఏదైనా కొంచెం ఉద్యోగం ఏదన్నా వస్తే, ఆ పిల్లలు ఏదైనా సెటిల్ అయితే ఇంక నాకేముందండి, నాకేముంది, నాకు ఇంకంతకంటే ఇంకేమన్నా ఉంటుందా? ఆ పిల్లల్ని ఉద్యోగాలకు పంపించి నేను అట్లా మందిరానికి వచ్చేస్తాను, 24 గంటలు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను నేను. అవునా? పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చేసాయి. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత పిల్లలు ఎంతోళ్ళు అయ్యారు, నువ్వు పెళ్లి చేయవే అంటున్నారండి. ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసారంటే నా బాధ్యత అయిపోతుంది. అవునా? ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా దేవుడు చేసేసాడు. తర్వాత అయ్యా అది మొదటి కాన్పు కదా ప్రభువా, మరి పిల్లలకి నేను చేయకపోతే ఎవరు చేస్తారు? ఆ అచ్చటని ముచ్చటని ఇప్పుడు అసలు కంటే వడ్డీ ముద్దయిపోయింది. ఆ పిల్లల్ని వదిలిపెట్టలేకపోతున్నావు, నువ్వు దేవుణ్ణి కూడా వదిలిపెట్టేస్తున్నావు ప్రతి సందర్భంలో. నీ గుండెల్లో క్రీస్తు కొరకు బ్రతకాలనే తీవ్రమైన ఆకాంక్ష లేనిదే ప్రతి చిన్న విషయం కూడా నీకు అభ్యంతరకరంగానే ఉంటుంది. నువ్వు దేవుణ్ణి సంతృప్తిపరిచే ప్రయత్నాన్ని ఏనాడు చేయటం లేదు. జీవితంలో అవసరం తర్వాత అవసరం వస్తుంది, ఎందుకంటే ఇది జీవితం కాబట్టి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు క్రీస్తు కొరకు బ్రతకడానికి నిశ్చయించుకున్నది సత్యమే అయితే నువ్వు ఎలాంటి బ్రతకాలంటే, నువ్వు ఉన్న పళంగా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు, మిగతావన్నీ నిన్ను వెంబడించి నిన్ను అనుసరిస్తాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఏంటి అనంటే, నువ్వు ఎంత సమర్పణ కలిగి దేవుని కోసం బ్రతకగలుగుతున్నావు. ఇక్కడ ఒక ప్రధానమైన రెస్పాన్సిబిలిటీ మన జీవితంలో ఉంది, నీకు తెలుసా? ఏంటి అంటే, నువ్వు క్రీస్తును ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. కాసేపు అయిన తర్వాత బల్లారాధనలో మనం పాలు పంపులు పొందుతామండి. బల్లారాధనలో పాలు పంపులు పొందేటప్పుడు అప్పుడు ఒక మాటని ఖచ్చితంగా చూస్తాం. ఏంటి అంటే, నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు తీసి చూడక్కర్లేదు కానీ మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో ఏముంటుందంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రకటించాలి. ప్రకటించగలుగుతున్నారా? ప్రతి విశ్వాసకి ఇవ్వబడినటువంటి ఆ మూల పాఠం ఇది, సూత్రం ఇది. నువ్వు క్రీస్తును ప్రకటించగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, కుదరట్లేదండి, నాకు మనసు లేక కాదు, టైం లేక. 24 గంటలు నీకు ఇచ్చింది దేవుడే, దేవుడు ఇచ్చిన టైంలో టైం లేదంటావు. ఎంత ధైర్యం నీకు? దేవుడు 24 గంటలు ఇస్తే 1 గంట ఇవ్వడానికి టైం లేదంటావు. ఎంత ధైర్యం నీకు అది? ఆ గంట ఒకవేళ దేవుడు కట్ చేసి నీకు ఇస్తే నువ్వేమవుతావు? ఆ 2 గంటలు 3 గంటలు దేవుడు కట్ చేసి ఒకవేళ నీ చేతిలో పడేసాడు అనుకో, నువ్వు మిగతా టైంతో నువ్వేం చేస్తావు? ఐఎమ్ వెరీ సారీ టు సే, మీ ఆత్మీయ మేల్కొల్పు కొరకు మీ శ్రేయోభిలాషిగా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, మళ్ళీ ఈ మాట గమనించుకుంటే, నిజంగా నువ్వు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల్ని ప్రకటించే బాధ్యత నా మీద ఉంది అని ఒక క్రైస్తవునిగా ఎప్పుడైనా నిబంధన చేసుకున్నావా? నేను క్రీస్తును ప్రకటించాలి, ఈ వారం కనీసం 1 నలుగురికైనా నా యొక్క సాక్ష్యాన్ని నేను చెప్పాలి, ఎప్పుడైనా నిర్ణయించుకున్నావా? నేను దుఃఖంతో ఒక మాట చెప్తానండి, మనం ఆఫీస్లో బాస్ చెప్పినట్లు గంటలు తలకాయ వంచుకొని పనిచేస్తాం. చేయాలి, తప్పదు. మీ యజమానులకు లోబడి ఉండమని వాక్యమే చెప్తా ఉంది. నీ కుటుంబం కోసం ఎంతో సమయం నువ్వు గడుపుతావు, తప్పదు. కుటుంబం కోసం గడుపు, ఎందుకంటే కుటుంబాన్ని ఇచ్చినవాడు దేవుడే. నీ పిల్లలతో సమయాన్ని గడుపుతావు, పిల్లలతో సమయాన్ని గడపాలి. అలాంటి కుటుంబాలే ఐకమత్యంగా ఉంటాయి. ఆ కుటుంబాన్ని, ఆ పిల్లల్ని ఇచ్చింది కూడా దేవుడే. కానీ ఇదంతా ఇచ్చింది నువ్వే కదా ప్రభువా అని అంటున్నాం, కానీ నాకు ఇదంతా ఇచ్చింది నువ్వే కాబట్టి నేను దాన్ని చూసుకుంటున్నాను అంటున్నావే, కానీ అసలు నన్నంటూ ఒకరిని పుట్టించింది నువ్వు కదా, అసలు నువ్వు లేకపోతే నా జీవితం ప్రశ్నార్థకం కదా అని ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ప్రియ స్నేహితులరా,
శ్రమపడడం నేర్చుకోవాలి క్రీస్తు కొరకు. నేను కనీసం వారంలో ఒక్కరికైనా నా సాక్ష్యాన్ని చెప్పకపోతే అది నాకు శ్రమగా ఉండాలి. క్రీస్తు ప్రేమను పాడైపోతున్న ప్రజలకు, ఐక్యత లేని కుటుంబాలకు, నిరంతరం గొడవలతో సమస్యలతో నలిగిపోతున్న కుటుంబాలకు, వ్యసనాలకు బానిసలుగా ఉంటున్న స్నేహితులకు ఒక్కరికైనా నా సాక్ష్యాన్ని చెప్పకపోతే అది నాకు శ్రమగా భావిస్తుంది, అది పరిణమిస్తుందని నేను గుర్తించగలగాలి. రెండవది, క్రీస్తు కొరకు అవమానం పొందడం అది నా భాగ్యం అనే మనస్సు అది మన గుండెల్లో మనకు కలగాలి. మూడవది, దేవుని కోసం ఎంతటి పోరాటమైనా, అంటే క్రీస్తు కొరకు ఒక మంచి సైనికుని వలె నేను నిలబడాలి, నేను బ్రతకాలి అని వాక్యం చెప్తుంది. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నాలుగవది క్రీస్తు యొక్క బోధన గురించి మాట్లాడుతూ ఉంది. మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఇక్కడ వాడిన అమూల్యమైన మాట సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అయ్యా నువ్వు బల్లలో చేతులు వేస్తున్నావు, క్రీస్తు సువార్తను చెవులారా వింటున్నావు, దేవుని వాక్యాన్ని గుండెల్లో దాచుకుంటున్నావు. అలాంటప్పుడు నీకు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఖచ్చితంగా క్రీస్తు వచ్చు వరకు, మనం లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయే వరకు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని ప్రకటించి తీరాలి. నేను ఒక చిన్న ప్రశ్న మీ స్నేహితునిగా, శ్రేయోభిలాషిగా మీ ముందు ఉంచుతున్నాను. నిజంగా దేవుని యొక్క నామానికి మహిమ కలిగేలా మన బ్రతుకులు ఉన్నాయి అని చెప్పడానికి ఆ తెగింపు మన బ్రతుకులో మనకున్నాయా? ఆ తెగింపు మన బ్రతుకులో ఉన్నాయా? అంటే ఇంతకీ క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేలా నా జీవితం ఉండాలంటే అసలు నా జీవితానికి ఆ పారామీటర్స్ ఏంటి? నా జీవితం ఎలా అమర్చబడాలి? నా జీవితం దేవునికి ఏ విధంగా నేను అర్పించుకోవాలి? ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒక్క మాట మీ గమనానికి తెస్తా ఉన్నాను. ఇది నేను ఇప్పుడు వివరించదలుచుకోవటం లేదు. ఐ హ్యావ్ టు స్టాప్ హియర్. నేను ఇక్కడ ఆపాలనుకుంటున్నాను. వచ్చే వారం దీని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు బల్లారాధన కూడా ఉంది కనుక. కాబట్టి నేను ఒక్క మాట మీ గమనానికి తెస్తా ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల్ని నేను ప్రకటించాలి, ఇది నా బాధ్యత అని ఎంతమంది గుండెల్లో మనం ప్రతిష్ఠించుకొని ఉన్నాము? ఎంతమంది క్రీస్తు కొరకు తెగింపు కలిగి ఆ మంచి సైనికునిలా మనం బ్రతకగలుగుతున్నాము? క్రీస్తు యొక్క మంచి సైనికుడు తనను గూర్చి తను ఆలోచించడు. ఏం చేస్తాడంటే, నిజంగా దేశం కోసం, ఎన్నుకోబడిన లక్ష్యం కోసం చెయ్యి తెగి కింద పడిపోయినా సరే ఉన్న ఇంకొక చేత్తోటి సాధ్యమైనంత వరకు, చచ్చేంత వరకు యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు కోసం నువ్వు చచ్చిపోకర్లా, క్రీస్తు కోసం నువ్వు బ్రతికి చూపించు. అదే నీ ముందున్న సవాల్. ప్రియ స్నేహితులారా, ఒకసారి మన గురించి మనం ఆలోచిస్తే, నేను క్రీస్తుని పోలో బ్రతికానయ్యా, మీరు నన్ను పోలే బ్రతకగలరా? పౌలు యొక్క మరి సవాలు ఇదే. ఈ రోజున నిజంగా దేవుని కోసం బ్రతకాలనే నిర్ణయం, ఆ యొక్క ఆలోచన మన జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు నేను ఎవరికి సువార్తను ప్రకటించాను, ఈ వారంలో నేను ఎవరికి సాక్ష్యాన్ని చెప్పగలిగాను, ఈ వారంలో కనీసం నేను ఎవరితో దేవుని ప్రేమను గురించి చెప్పగలిగాను. కొంతమంది ఎప్పుడు చిరాగ్గా ఉండేవారు ఉంటారు, విసుగుదల చెందేవారు ఉంటారు, మాటికి కోప్పడేవారు ఉంటారు, ఇతరుల మీద నిందలు వేసేవారు ఉంటారు, మరి బాగా డిస్టర్బ్ అయినటువంటి వారు ఉంటారు, కదిలిస్తే గొడవ పెట్టుకొని ఇలాంటి వ్యక్తులు ఉంటారు. వారిని చేరి ప్రేమ చూపి వారిని ఓర్చుకొని వారికి దేవుని ప్రేమను అర్థం చేసేలా, దేవుని ప్రేమ వారికి గోచరించేలా ఓపికగా వారికి నా యొక్క సాక్ష్యంతో ప్రారంభించి, దేవుడు నీ జీవితంలో చొరవ తీసుకుంటే నీ పరిస్థితి మారుతుంది అనే నమ్మిక వారి గుండెల్లో కలిగించడానికి నేను ఏం చేయగలిగాను?
నా కళ్ళ ముందే జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. నా కళ్ళ ముందే కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. నా కళ్ళ ముందే యవ్వనస్తులు పాడైపోతూ ఉన్నారు. నా కళ్ళ ముందే చాలామంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నిన్నటి దినాన్ని ఒక విషయం విన్నాను. నిన్నటి దినాన్ని ఒక విషయాన్ని విన్నాను. ఒక యవ్వన బిడ్డ వచ్చి చెప్తా ఉంది, అంకుల్ మా కాలేజీలో చిన్న చిన్న విషయాలకి పిల్లలు సూసైడ్ చేసేసుకుంటున్నారు అంకుల్. ఆ యవ్వన బిడ్డ చెప్తా ఉన్నప్పుడు నా గుండె తరుక్కుపోయింది. అమ్మ నిజమేరా, ఇలాంటప్పుడే నువ్వు వారి ఎదుట సవాలుకరంగా బ్రతుకో. నువ్వు వారి ఎదుట ఖచ్చితంగా ఇంకొక జీవితం ఉంది, ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి నేను బయటికి రాగలను, ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షించే శక్తి దేవునికి ఉంది అన్న నమ్మకం వారిలో కలిగేలా నువ్వు బ్రతికి చూపించు. వారు హోప్లెస్ కండిషన్లో ఉన్నారు, నువ్వు హోప్ఫుల్ కండిషన్ చూపించు వారి జీవితాల్లో. ఆ యవ్వన బిడ్డతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను చెల్లించిపోయింది. నా మనసు కూడా ఇక తట్టుకోలేనంత భారం. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న చిన్న విషయాలకి జీవితం మీద విరక్తి వచ్చేస్తుందండి జనాలకి. ఒకటి భయంకరంగా బ్రతుకుతున్నారు, లేదా ఇతరుల మీదన్నా దాడి చేస్తున్నారు, లేదా వారి యొక్క జీవితాన్ని చాలించేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు బాధ్యత లేదా? నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ వ్యవసాయం, నీ సంపాదన, నీ యొక్క ప్రమోషన్, లేకపోతే నీ యొక్క ఆర్థికపరమైనటువంటి వనరులు, అంతేనా? ఏ రోజైనా దేవుని యొక్క సన్నిధిలో అయ్యా నీకోసం నేను ఉపయోగపడలేని నిరుపయోగమైన స్థితిలో ఉన్నాను, మోడు బారిన స్థితిలో నేను ఉండిపోతున్నాను, అయ్యా నన్ను క్షమించు, ఇకనైనా పౌరుషం కలిగి నీకోసం మంచి సైనికునిలా బ్రతికే ఆ బ్రతుకుని నాకు దయచేయి. ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయి. నీకు వేదన కలగడం లేదా? నీకు బాధ్యత ఉంది అనే గ్రహింపు కలగడం లేదా? ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక్కసారి పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేద్దాం. దేవా నన్ను క్షమించు, నీ సన్నిధిలో నేను సరిదిద్దుకోవటం నాకు నేర్పించు. అయ్యా నన్ను సరిదిద్దు, అయ్యా నీ సన్నిధిలో నన్ను నేను కరెక్ట్ చేసుకోవడం నాకు నేర్పించు. ఒక్కసారి మనం ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధిలో నిజంగా ఎలా ఉన్నాం మనం? దేవుని కోసం నువ్వు ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నావు? దేవుని కోసం నువ్వు ఏం త్యాగం చేయగలుగుతున్నావు? దేవుని కొరకు నువ్వు ఏ విషయంలో ప్రతిష్ఠించుకోగలిగావు? ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. దేవుని పాదాల దగ్గర ఏమాత్రం సంశయించకుండా నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? ఆయన తన నిండు ప్రాణాన్ని నీ కోసం నా కోసం ధారపోసింది. ఎందుకు అంటే మనలను నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి. ఆయన మనలను తప్పించిన తర్వాత మనం ఆయన్ని చేరుకునేంత వరకు కూడా ఈ భూమి మీద నీకు నాకు అప్పగించిన పని ఏంటి అంటే క్రీస్తు ప్రేమను, ఆయన ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని లోకానికి చాటి చెప్పడమే. నిజంగా కృతజ్ఞత కలిగి ఆ పని చేయగలుగుతున్నామా? ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యో నా తండ్రి, నేను మొత్తం నిద్రలో ఉండిపోతా ఉన్నానయ్యా. అయ్యా బాధ్యత లేకుండా ఉండిపోతున్నాను నాయన. ఎప్పుడు నా ఉద్యోగం, నా వ్యాపారం, నా యొక్క తండ్రినైనా నా యొక్క జీవనోపాధి, నా కుటుంబం, నా అవసరాలు, నా సమస్యలు, నా అనారోగ్యం, అంతే. అయ్యా నేను స్వార్థపరునిగా ఆలోచిస్తూ ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించండి అని ప్రార్థన చేద్దాం. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నేను ఉండేలా చేయి అని నా పెదవులు కోరుకోవడం కాదు, నా హృదయం కోరుకున్నప్పుడే నేను బ్రతకగలుగుతున్నాను. అలా ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభువా. అయ్యా మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి నా తండ్రి. మీ అమూల్యమైన కృపకు మమ్మను పాత్రులుగా మలచండి నా తండ్రి. దయగలిగిన వాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన.
మీ అమూల్యమైన ఆశీర్వాదకరమైన చేతుల చాటున మమ్మను దాచి ఉంచమని నీ పాదాలు పట్టుకుంటున్నాం మా ప్రభు. దేవా, మరొకసారి నీ అయాత్రనైన పాదాల దగ్గర సాష్టాంగ పడుతున్నాం మా ప్రభువా. ఎందుకు మేము ఇంకా కఠినంగా ఉండిపోతున్నాం అయా? ఎందుకు మేము ఇంకా చెలించకుండా ఉండిపోతున్నాం అయా? ఎందుకు ఆత్మీయంగా మేము ఫలించకుండానే ఉండిపోతూ ఉన్నాం మా ప్రభువా? అయ్యా, మా తప్పుదాన్ని మమ్మల్ని క్షమించండి మా ప్రభువా. ఇదిగో ఇతరుల కంటే నేను మెరుగ్గా ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నువ్వు ఆశించిన స్థితిలో నేనున్నానో లేదో అయ్యా నన్ను నేను పరీక్షించుకోవడం లేదు ప్రభువా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. మీకు వందనాలు దేవాతరుడైనా. ఇదిగో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిలా ఉండమని మీరు సెలవిచ్చారు అయ్యా. నిజంగా అటువంటి మనస్సును మాలో మీరు కలిగించండి ప్రభువా. దేవా, నీ వాక్యంలో మీరు సెలవిచ్చినట్లు నాయన, ఇదిగో నా తండ్రి, నీ కోసం శ్రమ పడడం మాకు నేర్పండి నాయన. అయ్యా, నీ కోసం అవమానాన్ని పొందిన అది మాకు మేలని మేము తలంచే మనస్సును మాకు దయచేయండి అయ్యా. అయ్యా తననైనా, ఇదిగో మా ప్రభువా, ఎంత పోరాటమైనా సరే నీ కొరకు ఎదుర్కోవడానికి మాకు సత్తువనివ్వండి నా తండ్రి. మీకు వందనాలు అయ్యా. నీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ కృపగలిగిన మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం మా ప్రభు. అయ్యా, గొప్ప కార్యం మీరు జరిగించమని, దీవించమని, ఆశీర్వదించమని, మీ కనికరాన్ని కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచమని నీ పాదాలు పట్టుకుంటూ దేవాతరుడైన మా యొక్క అయాతరుడైన బ్రతుకులో కడువరి దినాల్లో మేము జీవిస్తూ ఉన్నామన్న సత్యాన్ని గ్రహించి అయా ఆత్మ సంబంధమైన చురుకుదనాన్ని మెలకును మేము కలిగి బ్రతుకుదుముగాక. అయ్యా, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచమని, దీవించమని, పౌరుషం కలిగిన జీవితాన్ని మాకు దయచేయమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా దేవునికి కానుక సమర్పిద్దాం. దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది, విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది.
అవివేకినై ఎరుగక అపవాది వలలోన పడి ఉండగా నీ త్రోవనే ఎరుగక అపరాధినై నిన్ను చూడక అవివేకినై ఎరుగక అపవాది వలలోన పడి ఉండగా నీ త్రోవనే ఎరుగక ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను ఆ మందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చా